హాయ్ గాయ్స్! ఈ వాయిస్‌తో నన్ను బేర్ చేయండి. సో, కనుమ రోజు పేరెంట్స్‌తో బయటికెళ్ళాననమాట. యాజ్ ఎ హాస్టలర్ పేరెంట్స్‌తో అట్లా బయటకెళ్తే ఎంత మంచిగుంటదో మీకు చెప్పలేను. ఇంకా ఆ రోజు ఆఫ్టర్‌నూన్ 3 ఆ టైంకి మా మమ్మీ, డ్యాడీ రెడీ అవ్వు షాపింగ్‌కెళ్దాం అన్నారని చెప్పి వెంటనే రెడీ అయిపోయాను. షాపింగ్‌కెళ్ళాము. విజయవాడ అయితే మొత్తం ఖాళీ. మా డ్యాడీ అయితే 100 స్పీడ్‌లో కొట్టారు. అంత ఖాళీగా ఉంది విజయవాడ అయితే. సో, ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కెళ్ళాము. యాక్చువల్లీ మా మమ్మీ, మా డ్యాడీ నాకు శారీస్ కొంటానన్నారు. మా మమ్మీతో షాపింగ్ అంటే ఏదో ఒక గొడవ పక్కా అవుతది. అందుకే నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఏం చెప్తే అదే తీసుకోవాలని. ఇంక నోరు మూసుకొని ఉన్నా నేనైతే. బట్ మా డ్యాడీ సెలెక్ట్ చేసింది నాకు చాలా నచ్చింది. సో, ఇంక షాపింగ్ అయిపోయాక మేము ఇంకేం చేయాలో తెలియక మొత్తం ఖాళీ రోడ్ల మీద తిరుగుతా ఉన్నాము. చూడండి ఎంత ఖాళీ ఉందో. సో, ఇంక మా డ్యాడీ వాళ్ళకి చందనాస్‌లో ఏదో పనుంటే వెళ్ళారు. సో, ఇంక అట్లా తిరిగి ఆ రోజు ఫుల్ ఆకలి కూడా లేదు. బికాజ్ కనుమ కదా! ఫుల్ తినే బయలుదేరాం మేము. అండ్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇదేంటో నాకు తెలీదు. బట్ ఫ్రూట్స్ హోల్‌సేల్‌గా వస్తాయని మాత్రం తెలుసు. మా మమ్మీ మాకు స్ట్రాబెర్రీస్ తీసుకుంది. ఇక్కడ చూడండి మా చెల్లి డాన్స్ చేస్తుంది స్ట్రాబెర్రీస్, స్ట్రాబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అని. సో, ఇంక మధ్యలో చాయ్ గురించని ఒక చోట ఆపారు. మేము ఎట్లనో చాయ్ తాగాం కాబట్టి క్యాండీస్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిన వెంటనే జాక్ బాబు ఇంకా ఫుల్ మిస్ అయిపోయాడు. వచ్చేసాడు ఇంక మీదకి వచ్చేసాడు. పాపం చాలా మిస్ అయ్యాడు. వాడిని కూడా తీసుకెళ్లాల్సింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.